ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ ధీరజ్ కోసం నేను జాబు చేస్తాను, అందుకోసం అత్త తిట్టిన మామయ్య ఎంత కోపాన్ని చూపించినా నేను భరిస్తాను అని ప్రేమ ధీరజ్ కోసం జాబ్ చేయాలనుకుంటుంది. చందు వల్లి మీ ఇంటికి వెళ్దాం పద. వల్లి ఎందుకు మా ఇంటికి అంటుంది. ఎందుకంటావేంటి? 10 లక్షల కోసం. వల్లి నేను ఆల్రెడీ మా అమ్మకి ఫోన్ చేశాను, మీరు డబ్బులు అడుగుతున్న విషయం చెప్పాను కదా. వల్లి మా ఇంటికి ఎందుకు అంటుంది. చందు పెళ్ళి అయిన తర్వాత 10 రోజులకు డబ్బు ఇస్తాను అన్నారు. 10 లక్షలు నా జేబులో డబ్బు అనుకున్నారా మీరు? ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు అనుకోవడానికి వడ్డీకి తీసుకొని వచ్చాను అని చెప్పాను కదా. మరి తిరిగి ఇవ్వడంలో అంత నిర్లక్ష్యం అయితే ఎలా? సేటు రోజు ఆఫీస్కి వస్తున్నాడు, అందరి ముందు పరుగు పోయేలా ఉంది. డబ్బులు ఇవ్వకపోతే నేరుగా మన ఇంటికి వచ్చి మా నాన్నతో చెప్తాను అంటున్నాడు. అదే కనుక జరిగితే జీవితాంతం మోసం చేసిన కొడుకులా మిగిలిపోతాను. మా నాన్న దగ్గర నా మొహం కూడా చూడడు. మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వద్దాం పదా అంటే వల్లి మా అమ్మ ఊరిలో లేదు అంటుంది, రేపు వస్తుంది అంటుంది. చందు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి నర్మద వచ్చి వింటుంది. 10 లక్షల విషయం వింటుంది. నర్మద అక్క, 10 లక్షలేంటి బావగారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? చెప్పు అక్క అంటుంది వల్లి. అది మా భార్య భర్తల విషయం, నేను చెప్పను అంటుంది నర్మద. బావగారు అంత బాధపడుతున్నారు, బావగారికి పొరపాటున జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి? నర్మద 10 లక్షల గురించి చాలా దూరం వెళ్తాను, నేను తెలుసుకుంటాను. వల్లి 10 లక్షల గురించి నర్మదకి తెలిసింది అని టెన్షన్ పడుతుంది. ప్రేమ డాన్స్ క్లాస్ చెప్తుంది. నర్మద దగ్గరికి ప్రేమ వస్తుంది. నర్మద ప్రేమతో వల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే చందు బావ 10 లక్షల గురించి టెన్షన్ పడుతున్నాడు అని చెబుతుంది. నర్మద ప్రేమతో వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ నాకు కనిపించాడు, వల్లి వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్దాం, 10 లక్షల గురించి తెలుసుకుందామని వెళ్తారు. అప్పుడు నర్మద వల్లి వాళ్ళ నాన్నని చూస్తారు. వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముతాడు. అప్పుడు నర్మద ప్రేమ వల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి 2 ఇడ్లీలు ఇవ్వు, 2 ప్లేట్ల ఇడ్లీలు ఇవ్వు బాబాయ్ అంటుంది నర్మద. సరే అమ్మ అని నర్మదని చూస్తూ షాక్ అవుతాడు వల్లి వాళ్ళ నాన్న.